దమ్ముంటే నాతో ఆడి నన్ను ఓడించు. ఏంటి, నీతో చెస్ ఆడాలా? అవును, నాతోనే. ఏ భయమా? నాతో ఆడితే నేను గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు అనే భయమా? చేత కాదంటే చెప్పు. రవిచంద్ర పిరికివాడు, ఎదుటివారితో పోటీ పడే ధైర్యం లేనివాడు అని నలుగురితో చెప్పుకుని సంతోషపడతాను. చెక్మేట్, చెక్మేట్. టైం అయిపోతుంది. ఝాన్సీ ఏంటి ఇంకా రాలేదు? అసలు ఝాన్సీ రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఎక్కడున్నా సరే, కారణం ఏదైనా సరే త్వరగా రా ఝాన్సీ, నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ప్రియాంక, తీసుకోమ్మా. గౌతమ్, తీసుకో. గౌతమ్, అలాగే ఉంటావేంటి? తీసుకో, టైం అవుతుంది. అమ్మా, కొంతసేపు వెయిట్ చేద్దాం. ఇంకా రావాల్సిన గెస్ట్లు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ కోసం కొంచెం సేపు ఆగుదాం. రే గౌతమ్, గెస్టులందరూ వచ్చేసారు కదరా, ఇంకెవరు ఉన్నారు? గౌతమ్, నువ్వు ఆ ఝాన్సీ కోసం ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. ఆ ఝాన్సీ ఇక్కడికి రాదు. రానని నాకు మాటిచ్చింది. పిల్లలు కూడా ఝాన్సీ ఊరెళ్ళిందని చెప్పారు. ఇంకిక్కడికెలా వస్తుంది? గౌతమ్, వచ్చేవాళ్ళు ఎలాగూ వస్తారు కానీ మనం లేట్ చేస్తే రాహుకాలం వస్తుంది. మనం అనుకున్న టైంకి కార్యక్రమం పూర్తి చేసేయాలి. అవును గౌతమ్, తాతయ్య గారు చెప్పింది నిజం. లేట్ చేస్తే ముహూర్తం దాటిపోతుంది, రాహుకాలం వచ్చేస్తుంది. అది మనకి శుభం కాదు. అందుకే త్వరగా దండలు మార్చుకోండి. ప్రియాంక, లేమ్మా. గౌతమ్, చెప్పేది నీకే. ప్రియాంక, ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటమ్మా, ఏమైంది? అది మీరిద్దరూ మార్చుకోవాల్సిన రింగ్స్ ఎక్కడా కనిపించడం లేదు. ఏమయ్యాయి? ఎక్కడున్నాయి? ఇందాక నువ్వే కదా తీసుకుని వెళ్ళావు. అవును, నేనిప్పుడే తీసుకొస్తానుండండి. నేను వెళ్తాను. ఆగమ్మా. మనం వెళితే ఎక్కడ లేట్ చేస్తామో అని ఎలా వెళ్తుందో చూడండి. దానికి గౌతమ్ని పెళ్లి చేసుకోవడం డ్రీమ్. అలాంటి డ్రీమ్ కోసం కొంచెం లేట్ అయినా భరించలేదు.
అందుకే మనం పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇది చూస్తుంటే కళ కోసం చేస్తున్నట్టు అనిపించడం లేదు. ఎక్కడా ఝాన్సీ వచ్చి గౌతమ్ని తన్నుకుపోతుందో అని భయంతో చేస్తున్నట్టుంది. అయినా ఒట్టి తింగరదానిలాగా ఉంది. ఝాన్సీ వస్తుందన్న భయంతో కాబోయే పెళ్లి కూతురు అన్న విషయం కూడా మర్చిపోయి ఎలా పరిగెడుతుందో చూడండి. డ్రింక్స్ ఇక్కడే పెట్టాను కదా, ఏమయ్యాయి? ఛ, టైంకి ఏమీ కనిపించట్లేదు. గౌతమ్ గారితో ఎంగేజ్మెంట్ జరుగుతుందన్న ఆనందంలో ఏది ఎక్కడ పెట్టానో అర్థం కావడం లేదు. అమ్మా! ఝాన్సీ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఎవరికి కనిపెట్టావో నీకు తెలుస్తుందా? ఇక్కడ చీమ చిట్టుకుమన్నా కూడా వెంటనే నా మనుషులు అలర్ట్ అయిపోతారు. నువ్వు ఇంచు కూడా బయటికి కదల్లేవు. అవునా? అలా అయితే బయటున్న నీ మనుషులకి కాల్ చేసి డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏంటి తమాషగా ఉందా? నేను ఆ పని చేయను. చెప్తావా చెప్పవా? మేడం వద్దు మేడం, ప్లీజ్ మేడం, మా సార్ నేను చేయదు మేడం. అయితే నువ్వు వెంటనే వాళ్ళకి కాల్ చేసి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. రేయ్ వద్దు. చెప్పు. అన్నా చెప్పన్నా. రేయ్ మీరందరూ ఇక్కడ డోర్ తీసేసి వెళ్ళిపోండి రా. సరే అన్నా. మేడం అందరికీ చెప్పేశాను మేడం, ఇప్పుడైనా మా సార్ని వదిలేండి మేడం. ఏయ్ పైకి లే. లే. మేడం వదిలిపెట్టండి మేడం, ప్లీజ్ మేడం. మేడం నడు. మేడం ప్లీజ్ మేడం, వదిలిపెట్టండి మేడం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, వదిలిపెట్టండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం, వదిలేండి మేడం. మేడం ఏయ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో.
రేయ్ వెళ్ళరా, లేకపోతే సార్ని ఏమైనా చేస్తారు. వెళ్ళు వెళ్ళు. త్వరగా రా ఝాన్సీ, లేట్ అయినా సరే నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది. అసలు ఎక్కడున్నావు ఝాన్సీ? నువ్వు వచ్చేలోపు ప్రియాంకతో ఎంగేజ్మెంట్ జరిగిపోతే నేను తట్టుకోలేను. సాక్షి, నువ్విక్కడ గౌతమ్ని చంపాలని ట్రై చేస్తే నువ్వు దొరికిపోతావు. గౌతమ్ ఒక పోలీస్ ఆఫీసర్. నువ్వు చేసే అటాక్ ఏమాత్రం మిస్ అయినా లేదా ముందే పసిగట్టినా నీ ప్రాణానికే ప్రమాదం. నేను ఎన్కౌంటర్ చేసేస్తాడు. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పిందంతా నిజం. నా మాట విని నువ్విక్కడ ట్రై చేయకు. రవిచంద్ర గారికి ఏదోటి చెప్పు, లేదంటే నీ ప్రాణానికే డేంజర్. నన్ను భయపెట్టాలని చూస్తున్నావా, లేక నీ మేనల్లుడి ప్రాణాన్ని కాపాడాలని చూస్తున్నావా? నన్ను ఇక్కడికి తీసుకురావడం మాత్రమే నీ పని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. వెళ్ళి నీ పని చూసుకో. సాక్షి, నేను చెప్పేది విను. చెప్పిన వినే స్టేజ్లో లేదు. గౌతమ్ మీద అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయింది. అదే జరిగితే ఇంకేమైనా ఉందా? నో, అలా జరగడానికి వీల్లేదు. వదినా, ఇంకా ఎంతసేపు? తనకి రింగ్స్ ఎక్కడున్నాయో కనిపించలేదేమో. మీరెవరైనా వెళ్ళి చూడండి, మళ్ళీ టైం అయిపోతుంది కదా. సరే మృణాల్ని, వదినా ఒకసారి వెళ్ళి చూడండి. ప్రియాంక రావడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుందో నాకు అదే అర్థం కావడం లేదు వదినా. రింగ్స్ తీసుకురావడానికి వెళ్ళి కూడా చాలా సేపు అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంటి? సరే వదినా, నేను వెళ్ళి చూస్తాను. హ్మ్. డోర్ తీయండి. ఎవరు డోర్ వేసింది? డోర్ తీయండి. బాగా తిక్క కుదిరింది. అవునక్క, ఇంకొంచెం సేపు ప్రియాంక అక్క లోపలే ఉంటే ఈ ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోతుంది. అమ్మ డోర్ తీయమ్మా. అమ్మ డోర్ తీయండి. డోర్ తీయండి. ప్రియాంక, ఏంటి దయ్యంలాగా ఈ పౌడరు? అమ్మా, నీకు పౌడర్ లా కనిపిస్తుందా? పౌడర్ కాకపోతే ఇంకేంటి? గోధుమ పిండా? ఇది గోధుమ పిండి కూడా కాదే. అమ్మా, ఇప్పుడు నువ్వు పరిశోధనలు చేయాల్సిన అవసరం లేదు. ఇది ముగ్గు పిండి. ముగ్గు పిండి మొహం మీద పోసుకోవడం ఏంటి? అయినా అలా ఎలా పోసుకున్నావు? అమ్మా, ముగ్గు ఎవరైనా పోసుకుంటారా? అది ఎంగేజ్మెంట్ పెట్టుకొని. నువ్వు నీ తిక్క ప్రశ్నలు.
నువ్వు ఇలాగే తిక్క ప్రశ్నలు వేస్తూ ఇలాగే టైం వేస్ట్ చేసావనుకో, నా ఎంగేజ్మెంట్ సెరమనీ కాస్త నా డెత్ సెరమనీ అవుతుంది. ఏయ్, అసలేంటి ఆ మాటలు? పిచ్చి పిచ్చి మాటలు. నువ్వు పిచ్చి ప్రశ్నలు వేస్తే ఏం లేదా? నేను మాట్లాడితే తప్పైపోయిందా? సరే కాని ఉంగరాలు దొరికాయా? లేదమ్మా, ఇంకా దొరకలేదు. వాటి కోసం చూస్తుంటేనే ఇలా జరిగింది. అవునా? మరైతే బయట లాక్ చేసిందెవరు? కొంప తీసి ఈ ఇంట్లో దయ్యాలేమైనా ఉన్నాయా? ఓ అమ్మో, ఇప్పుడు గోస్ట్ డిక్టేటర్ని తెచ్చి దయ్యాలున్నాయా అని చెక్ చేస్తావా ఏంటి? సరేలేవే, ముందు అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. అవతల ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది. ముందదంతా కడుక్కొని రాపో. ఓ, వెళ్ళు, సరే. వెళ్ళు వెళ్ళు. ఇలాగే టైం దాటిపోతే బాగుంటుంది. అప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అసలే కమలమ్మకి పట్టింపు ఎక్కువ కదా. ముహూర్తం టైం అవుతుంది. ఎలా అయినా సరే త్వరగా వెళ్ళాలి. గౌతమ్ గారిని సేవ్ చేయాలి. ఆ రవిచంద్ర మనిషి ఫంక్షన్లో ఎక్కడున్నారో, గౌతమ్ గారిని అటాక్ చేయడానికి ఎలా ప్లాన్ చేశారో తెలుసుకోవాలి. లేట్ అయితే గౌతమ్ గారి ప్రాణాలకే ప్రమాదం. హలో, లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. హలో, ఆపండి ఆపండి, లిఫ్ట్ ప్లీజ్. నేను వెళ్ళేసరికి లేట్ అయ్యేలా ఉంది. ముందు ఈ విషయం గౌతమ్ గారికి కాల్ చేసి చెప్తే అలర్ట్ అవుతారు. రవిచంద్ర మనిషి ఎవరో తెలుసుకుంటారు. కానీ ఈ విషయం గౌతమ్ గారికి చెప్పడం ఎలా? అన్నా, ఒక్కసారి మీ మొబైల్ ఇవ్వరా? అర్జెంట్గా కాల్ చేసుకోవాలి ప్లీజ్. గౌతమ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? లేట్ అయ్యే కొద్దీ గౌతమ్ గారికి చాలా ప్రమాదం. నేను వెంటనే వెళ్ళాలి. కానీ ఎలా? తీసుకోండి. అన్నా, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఒకసారి సైకిల్ ఇస్తారా? ఎక్కడికమ్మా? నలుగురు మంచి కోసం పోరాడి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి. తీసుకోమ్మా. మంచి చేయడం కోసం వెళ్ళాలి అంటున్నావు కదా. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అంటారు. ఆనాడు కురుక్షేత్రంలో అర్జునుడి రథాన్ని కాపాడుతూ యుద్ధభూమిలో దూసుకెళ్లేలా చేసిన ఆ ఆంజనేయుడే ఇప్పుడు నిన్ను కూడా ముందుకు తీసుకెళ్తాడమ్మా. ఆగ మేఘాల మీద గమ్యం చేరుకునేలా చేస్తాడు. విజయోస్తు. ఝాన్సీ, ఎక్కడున్నావు? వస్తున్నావా? నేనింత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నానంటే నా నమ్మకం ఒక్కటే. ప్రియాంక నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే ఒక్క సెకండ్ ముందైనా నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది. నీ మీద, నీ ప్రేమ మీద అంత పిచ్చి నమ్మకం నాకుంది. శివ పాలనే శ్రమై ధనుజ దహనమునకై దూసుకురా స్మరణ తెచ్చుకొని
ఝాన్సీ, ఈరోజు జరిగేది ఒక సాధారణమైన ఎంగేజ్మెంట్ కాదు. ఆ దేవుడు మన ప్రేమకి పెట్టిన పరీక్షగా అనిపిస్తుంది. మన ప్రేమ గెలుస్తుందా ఓడిపోతుందా అని నిర్ణయించే క్షణంలా అనిపిస్తుంది. నువ్వు కాకుండా వేరే ఏ అమ్మాయి అయినా సరే నా వేలికి ఉంగరం తొడిగితే నేను మాత్రం నా చేతికి సంకెళ్ళు తొడిగిన విధంగా ఫీల్ అవుతాను. అందుకే ఎక్కడున్నా సరే త్వరగా రా ఝాన్సీ.